ఆర్బీఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. ఈరోజు మనం ఉప్పల్లో జరగబోతున్న భూ పోరాటంలో మనం ఉన్నాము. సో ఉద్యమకారులందరూ ఇక్కడ మా భూములు మాకు కావాలని నిరాశన అయితే చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వాటితో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందాము. నమస్కారం. నమస్కారం అమ్మా. ఈ రోజు ఇక్కడ సమావేశానికి గల కారణం ఏంటంటారు? ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మరి ఉద్యమకారుల ఓట్ల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షునిగా ఉన్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు మరి అధికారంలోకి రావడానికి ఉద్యమకారులకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి 250 గజాల జాగిస్తా అని చెప్పి, ఉద్యమకారులకు 28,000 రూపాయలు పింఛన్ ఇస్తా అని చెప్పి, ఉద్యమకారులకు గుర్తింపు కార్డు ఇస్తా అని చెప్పి, ఉద్యమకారులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తా అని చెప్పి ఉద్యమకారుల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి మరి అలా అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు కావస్తున్నా కనీసం ఉద్యమకారుల ఊసు లేకుండా పరిపాలన చేస్తున్నటువంటి కనుక మరి ఇలా కవితమ్మ, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితమ్మ, తెలంగాణ ఉద్యమకారుల పక్షాన, తెలంగాణ ఉద్యమంలో కేసుల పాలై ప్రాణాలు పోగొట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి అమరవీరుల కుటుంబ పక్షాన, ఉద్యమకారుల పక్షాన నినదించడం జరుగుతూ ఉంది. ఇలా కరీంనగర్లో భూ పోరాటం మొదలుపెట్టిన కవితమ్మ ఇలా హైదరాబాద్ నడిగడ్డ మీద ఇలా భూ పోరాటం చేస్తూ ఉంది. మరి అదేవిధంగా ఈ భూ పోరాటం ఇక్కడితో ఆగదు. తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలకు కూడా భూ పోరాటం విస్తరణ జరుగుతుంది. కవితమ్మ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల చొప్పున భూమి ఇచ్చే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ఇలా ఉద్యమకారులను మోసం చేసేటువంటి పని రేవంత్ రెడ్డి సర్కారు చేస్తూ ఉంది. కనుకనే ఆ ప్రభుత్వానికి మా యొక్క నిరసనను ఈ భూమిని ఆక్రమించుకొని ఇలా ఉద్యమకారులకు 250 గజాల చొప్పున ఈ ఉప్పల్ బగాయత్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్థలాన్ని పంచాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఇలా ఉద్యమకారులు వచ్చి ఇక్కడ భూమిని ఆక్రమించుకునేటువంటి పని చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి, ఈ కేకే కమిటీ ఆనాడు కేకే తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసి పశ్చిమ బెంగాల్ ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేకే తెలంగాణ ఉద్యమంలో పల్లెత్తు మాట జై తెలంగాణ అని కేకే, ఈ జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా కమిటీలు వేసుకొని కాలయాపన చేసేటువంటి ఉద్యమకారుల హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి ఈ ఇద్దరికి ఇలా తెలంగాణ ఉద్యమకారులు ఇక్కడ బుద్ధి చెప్పబోతా ఉన్నారు. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమంలో కేసుల పాలై మా సమయాన్నంతా తెలంగాణ ఉద్యమం పెట్టి, మా వయసును పెట్టి, శ్రమను పెట్టి, సమయాన్ని పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది ఈ దొంగలకు అప్పచెప్పడానికి కాదు. ఇలా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా గోసపడతా ఉన్నారు, ఆవేశపడతా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అందుకే కవితమ్మ నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు మరి ఇలా తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేసేటువంటి పని, తెలంగాణ ఉద్యమకారులను చైతన్యపరిచేటువంటి పని ఇలా కవితమ్మ చేస్తూ ఉంది. కవితమ్మ నాయకత్వంలో ఇలా ఈ ప్రభుత్వం మీద కానీ ఈ కేకే కమిటీ మీద మాకు ఎక్కడ కూడా నమ్మకం లేదు. మాకు నమ్మకం వల్ల కవితమ్మ నాయకత్వం మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కవితమ్మ నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెడల్ వంచైనా మేము ఉద్యమకారులు సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తాం.